దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఈ ప్రశ్నకు హిందూ తత్వశాస్త్రం ఇచ్చే సమాధానాలేంటో చూద్దాం. చూడ్డానికి సింపుల్గా ఉన్న చాలా లోతైన ఈ ప్రశ్నను రెడ్డిట్లో అడిగారు. ఇది పెద్ద చర్చే రేపింది. అక్కడ వచ్చిన సమాధానాలు సృష్టి గురించి మనకున్న ఆలోచనల్నే మార్చేస్తాయి. ఈ చర్చలో తెలిసిన మొదటి విషయం, హిందూ మతం అసలు ఈ ప్రశ్ననే మార్చేస్తోంది. ఆత్మలకి సృష్టి అనేది లేదు, అవి దేవుడిలాగే శాశ్వతంగా ఉంటాయని హిందూ మతం చెబుతోంది. భగవద్గీతలోని ఈ శ్లోకం కూడా ఆత్మ శాశ్వతమైనదని స్పష్టంగా చెబుతోంది. అంటే ఆత్మ పుట్టదు, చావదు, కేవలం ఒక రూపం నుండి మరో రూపంలోకి మారుతుంది అంతే. మరి ఆత్మకి పుట్టుక లేకపోతే ఈ సుఖదుఖాలతో నిండిన ప్రపంచం ఎందుకుంది? దీనికి ఒక పాపులర్ సమాధానం లీల, అంటే దైవిక క్రీడా అన్నమాట. ఈ దృష్టితో చూస్తే ఈ సృష్టి అంతా దేవుడు తనని తాను అనుభవించడమే. అంటే ఆనందం, ప్రేమ, బాధ, నష్టం, ఇలా ప్రతి అనుభూతిని పొందడమే. అయితే ఈ అనుభవాలు యాదృచ్ఛికంగా రావు. వీటిని కర్మ అనే నియమం నడిపిస్తుంది. కర్మ అంటే సింపుల్, ప్రతి చర్యకి దానికి తగ్గ ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎవ్వర్నీ వదిలిపెట్టని నియమం. దేవుడి అవతారాలకు కూడా ఇది వర్తిస్తుంది. మరి కర్మచక్రం నుండి బయటపడటం ఎలా? భగవద్గీత దీనికి దారి చూపిస్తుంది. ఫలితం ఆశించని కర్మ, మానసిక సమనిలయ్, మోక్ష సాధన, వీటిని గీత ప్రోత్సహిస్తుంది. హిందూ మతం ఒకే జవాబు ఇవ్వదు, మన అన్వేషణకు కావాల్సిన ఆలోచనలన్నీ ఇస్తుంది. జీవితం దైవలీలైనా, ఆత్మ ప్రయాణమైనా ప్రతీదీ ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఈ వైవిధ్యం లోపం కాదు, సత్యం కోసం వ్యక్తిగతంగా వెతకమని ప్రోత్సహించే గుణం. రెడీమేడ్ సమాధానం కంటే మన అనుభవంతో జ్ఞానం పొందడంపైనే ఇక్కడ ఫోకస్. అంటే చివరి సమాధానం గ్రంథాల్లో లేదు, అది మనలోనే, మన అనుభవంలోనే ఉంది. Like, share, subscribe my channel.